మార్పు వార్త 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాం. ఆయన బయలుదేరి మార్గమును పోతుండగా పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాలుని నిత్య జీవానికి వారసులకు ఏమి చేయమని ఆయన అడిగాను. హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. యేసు ప్రభువారు మార్గానికి పోతున్నాడు. యేసు ప్రభువారు అండి 3,000 సంవత్సరాల్లో రెస్ట్రేషన్లో పనిచేశాడు. ఆయన నేను ప్రభు వెళ్తున్నాను. ప్రభు 2015లో ఒక్క రోజు కూడా ఇంటిగా ఉండకుండా కానీ 2016 సంవత్సరాల్లో లేదు. అది చేయాలి, నీ సేవ చేయాలి. యేసు ప్రభు మార్గానికి పోతున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఏదో మార్గంలో వాక్యమును అందిస్తారు. హల్లెలూయా. ఒక యవనస్తుడు పలుకున వచ్చాడు. చెప్పండి, ఇక్కడ ఏమంటే యవనస్తుడు చెప్పండి ఏం చేయాలంటే యవనస్తుడు. రెండోది ధనవంతుడు, మిగుల ఆస్తి గలవాడు అన్నది. హల్లెలూయా. దేవుని వైపు పరిగెడుతున్నాడు. ఏమైపోయింది ఈరోజు దేవుని వైపు పరిగెత్తే ఎవరంటే చెప్పండి యవనస్తులు కాదు, డబ్బున్నవాళ్ళు కాదు, నడవలేని చెప్పండి అంత అయిపోయిన ముసలోళ్ళు ప్రభు వైపు పరిగెడుతున్నారు. ఏమా అంటే నాకు ఇంకా వయసు ఉంది కదా ఇప్పుడెందుకండి దేవుడు, కండ బలం ఉంది కదండి ఇప్పుడెందుకండి దేవుడు, గుండె బలం ఉంది కదండి ఇప్పుడెందుకండి దేవుడు, డబ్బు ఉంది కదండి నా దగ్గర ఇప్పుడెందుకండి దేవుడు. ఈ కండ బలం ఉన్నవాళ్ళు, గుండె బలం ఉన్నవాళ్ళు, డబ్బు బలం ఉన్నవాళ్ళు అసలు యవనస్తులు అనేవాడు ఏ వైపు పరిగెడుతున్నారంటే చెప్పండి లోకం వైపు పరిగెడుతున్నారు. కానీ డబ్బు గలవాడు చెప్పండి వయసు ఉన్న యవనస్తుడు హల్లెలూయా దేవుడి వైపు పరిగెడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు మన పరుగు ఏ వైపు నిజంగానా ఆ పిల్ల పడిపోతున్నాడు, ఎక్కుపోయినాడు, ఎత్తుకుపోతున్నాడు. అది ఇంకొస్తున్నా పడిపోతుంది అంటే కష్ట వచ్చే ఏమైపోతుంది. అన్ని వాళ్ళు కాదు ఇప్పుడు వాళ్ళు మాకు వచ్చిన నిజమే. హల్లెలూయా. నాకు సరిగ్గా చూపించాడు బాధపడలా ఎప్పుడో నడుపుతాను ఒకసారి ఎవరినిచ్చినా ఇస్తునే బాధపడుతూనే చేస్తాను. ఏదో చెప్పబోతున్నాను మర్చిపోవాలి. చెప్పండి ఈ రోజు మన పరుగు ఏ వైపు నిజంగా 52 వారాలు పరిగెడతామా ఈ వైపు చూసుకోవడం. ఈ 52 వారాలు ఎన్ని కష్టాలున్నా చెప్పండి, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఫంక్షన్లున్నా, ఎన్ని పెళ్లి కార్యక్రమాలున్నా అన్ని
మానవులు ఏవైపు పరిగెత్తారో చెప్పండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యవనస్తుడు దేవుడి వైపు పరిగెడుతున్నాడు. నేను అంటాను, అన్ని భాగ్యాల కంటే గొప్ప భాగ్యం ఏంటంటే దేవుడి వైపు పరిగెత్తుతారు. హల్లెలూయా. నాకు నమ్మకం దేవుడి వరకు పరిగెడుతున్నాడు. యేసు ప్రభువు సువార్త ప్రకటించే దినాల్లో ప్రజలు అలాగే పరిగెత్తేవాళ్ళట. యేసు ప్రభువు ఏ దేశంలో ఉంటాడో, ఎక్కడ ఉంటాడో తెలుసుకుని ఆయన శిష్యుల స్థలానికి వెళ్ళకముందే వీళ్ళందరూ పరిగెత్తి అక్కడ చేరుకునేవారు. చూపిస్తాడు మార్కు సువార్తలో 6వ అధ్యాయంలో 33వ వచనం. వారు వెళ్తుండగా జనులు చూసి అనేకులను గుర్తెరిగి సకల పట్టణముల నుండి పరిగెత్తి వారి కంటే ముందుగా వచ్చింది. ఆయన కంటే ముందుగా వచ్చింది. ప్రభు చూసి ఆనందించేవాడు. నాకంటే ముందుగా వచ్చేసారు ఎక్కడికి ఏమిటానికి? ప్రభుతో సహవాసం చేయడానికి, ప్రభు మాటలు వినడానికి. చెప్పండి, యేసు ప్రభు కంటే ముందుగా ఆయన స్థలానికి చేరుకునేవారు. ఈరోజు ఇలా ఎలా ఉన్నారు? దేవుని వైపు పరిగెడుతున్నాను జనము. చెప్పండి, ఏ దినము ప్రభువు దగ్గరికి మనం పరిగెడుతున్నామా? ఈ లోకంలో ఎక్కడికి పరిగెత్తినా మనకి ప్రయోజనం లేదండి. దేవుని దగ్గరికి పరిగెత్తడమే అన్ని భాగ్యాల్లో గొప్ప భాగ్యం. బైబిల్లో ధనవంతులు ఉన్నారు. మంచి పేరు కలిగిన ధనవంతుడు, పేరే పెద్ద పేరు, కొంచెం దారులు ధనవంతుడైన జక్కయ్యను పేరు గల ఒక మంచి పేరు. హల్లెలూయా. యేసు ప్రభువు గురించి తెలుసుకుంటున్నారు అందరూ. మహానీయుడు, ఆయన బోధలు వింటున్నారు, రోగులను బాగు చేస్తున్నాడు, చనిపోయిన వారు బ్రతికిస్తున్నారు, 5 రెట్లు 2 శాతలు 5,000 మంది తృప్తిపరిచి అనేక గంపలు మిగించాడు. ఇలాంటి విషయాలు విన్నప్పుడు ఆశిస్తున్నారు. ఆ మహానీయుని చూడాలి, ఆ గొప్ప అద్భుతాలు చేసే దేవుడిని చూడాలి. ఎవరికి? ఎక్కడికి హృదయంలో ఏమొచ్చిందండి? ఆశ కలిగి ఆ రోజు మంచి ఉద్యోగం అయిన ధనవంతుడు, మంచి ఉద్యోగం చదవండి, ఒక బిల్లు కలుగుతున్నమాట, మంచి ఉద్యోగం ఉన్నవారు అవన్నీ ప్రజలు పెట్టేసి ఏడు ఎలుగు పట్టణాలకు వస్తున్నాడో తెలుసుకొని చూడండి. 19వ అధ్యాయం లోకాసు వార్తలో 4వ వచనంలో ఉంటుంది. కనుక అతడు ముందుగా పరిగెత్తి, నేను చాలా చెప్తున్నాను మీకు, ఈ సంవత్సరంలో ప్రార్థనకి ఎప్పుడు రావాలని చెప్తున్నామా? వచ్చి మొత్తం వచ్చినోడికి అక్కడ వేస్తే, వెనకాల వచ్చినోడికి వెనకాల వేస్తే ఎక్కడికి రావడానికి కాదు. మీరు ఏం చేయాలంటే అవకాశం ఇవ్వకూడదు. ముందు వచ్చినోడు ఏం చేయాలి? ముందే కూర్చొని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈ తోడు నింపాలి, చాలా నింపాలి. ఇంకా రాన్న వాళ్ళని కోరుకుని రండి. ఈరోజు దైవ సేవకుడు నా కొరకు వాడుకోండి. అంటే ప్రార్థన చేయాలి. ముందుగా ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? ముందుగా పరిగెత్తి ఆయన చూసినప్పుడు ఎక్కాడు. మనిషికి ఆలోచన ఉన్నారు, ఆయన చూడడానికి కాదు, ఆయన కొట్టుకోవడానికి. ఎక్కడ మరి గాలు బాగుపడతారు ఆయనతో పాటు. చూడాలన్నా చూడలేదు. ఎందుకంటే నేను కొట్టుకోవడం మిస్ అయిపోతానేమో అని ఏదైనా సరే ఏసుకోవాలి, చూడాలని ఆ ప్రజలు వేడి చేస్తుంటే చూస్తున్నాం. హల్లెలూయా.
ఆశండి ఎవరి మీద చెప్తున్నామా? మనం ఏమనుకుంటాం చెప్పండి. మనకేమవుతుందండి? యేసుని చూడాలని ఆశగా తిరిగారు, కానీ యేసు ప్రభు కనబడుతున్నాడే వెళ్ళిపోయారు. ప్రశ్న చెప్పండి, నిరాశ ఉంది ఎవరికండి? ఆశపడి ముందుగా పరిగెత్తి యేసు తిరిగాను, అయితే యేసు ప్రభువుని విసైపోయానే మామూలు మనసులో. కానీ ఒక కోరుకుని పోయి మరలా ఏ త్రావణ వస్తానాయన హల్లెలూయా. అప్పటి వరకు చెట్టు మీదే ఉంటాను. దేవుని చూసుకోగలను. మనలోనైతే ఎవరు పట్టించుకోరు. ఈయనెవరండి? మంచి ఉద్యోగి, ధనవంతుడు. హల్లెలూయా. అందరూ చూస్తారు ఏంటా జగ్గేంటి కూర్చున్నాడంటే ఈరోజు పనులు చేయడా? సామాన్యమైన వ్యక్తి కాదు. అందరూ చూస్తే ఎవరు జగ్గేంటే కానీ జగ్గేం చూస్తే ఎవరు ఉంది? ఏసయ్యా. తన రెండు కళ్ళు మనసు అంతా యేసు వైపే కేంద్రీకరించబడింది. కథలు పెట్టండి. నీవు నేను ఎదుగున్న దేవుడు గొప్ప దేవుడు. ఎక్కడో హృదయాన్ని చూస్తున్న దేవుడు. హల్లెలూయా. అవసరం లేదు ప్రభు కదా రావడం, మళ్ళా రావడం అవసరము. కానీ వ్యక్తిగతంగా యేసయ్య మరలా వస్తున్నాడు. హల్లెలూయా. పిల్లలు కొట్టి పిలుస్తున్నాడు. అయితే వస్తున్నాడు. ఆ తోటికి వచ్చినప్పుడు కళ్ళెత్తి చూసి అంటే లేకపోతే దిగడం మాట అసలు ఏ దిగడు? ఉద్యోగాలకు ఏం చెప్పేస్తారు? పరిస్థితులకు ఏం చెప్పేస్తారు? ఎంతో మంది ఎన్నెన్నుకున్నారు పెట్టు దిగదు. హల్లెలూయా. ప్రభువు తెలుసండి. ప్రభు మీద ఆయనకున్న ప్రేమ, ప్రభు మీద ఆయనకున్న ఆశ, ప్రభువుని చూడాలన్న హృదయంలో ఉన్న కాంక్ష ప్రభు చూసి ఇంటికి వస్తావా? నైట్కి వస్తావా? చెప్తాను. ఏమంటామండి? లేదు, కలుసుకోవాలి, కలుగుడు పెట్టుకోవాలి, ఏదో చేసుకోవాలి. నేను చెప్తాను ప్రభావం కలిగి అలా అందరూ మనసంతా ఎవరున్నారు? అక్కడ చక్కగా మాట్లాడుతుంది. అసలు త్వరగా త్వరగా దిగి అంటే జారిపోయింటారు. దేవుడు సంతోషంతో యేసు ప్రభువుని తనతో తెలుసుకున్నారు. హల్లెలూయా. అమ్మా పరిగెడుతున్నామా మనము దేవుని కొరకు? కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, సమస్యల్లో ఉన్నాం. తీర్చగలిగిన దేవుని ఎందుకు పరిగెడుతున్నామా మనము? బైబిల్ ఏమో తెలుసండి, నిజమైనటువంటి గ్రహింపు కలిగిన వారిని చూడకున్నాలో ఈ
యేసునందు పరిగెత్తి ఎలా ఉంటారంట ఆ మాట మీకు నేను చూపిస్తాను. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి పరిగెత్తి అమ్మ ఇందులోకి యేసునామము యేసు నామములోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. సురక్షితముగా ఉండును. దేవునికి స్తోత్రం. ఆయన భార్య, ఆయన పిల్లలు, ఆయన కుటుంబము ఎలా ఉంటారు? సురక్షితంగా ఆయన రెక్కలలో ఉంటారు. హల్లెలూయా. ఎక్కడికి పరిగెత్తి రోజు చాలా మంది అన్ని తెలుస్తుంది లోకం వైపు పరిగెడుతున్నారు. మంచి దైవ సేవకుడు ఉన్నాడండి, ఆయన దగ్గర ఆయన పనిచేస్తున్నాడు, సురక్షితంగా ఉన్నాడు, కుటుంబం అంతా బాగుంటుంది. అప్పుడప్పుడు మాయరోగం వస్తుంది మనకు. బాగున్న కుటుంబమే, సంతోషంగా కుటుంబం. ఆ బిడ్డను చూసి, ఆ దుస్తులు బట్టలు చూసి పరిగెడుతున్నారండి. వాళ్ళ రకాల ఏం చేస్తున్నారు? ఎవరైనా ఏం చేస్తున్నారండి? రోజులు పరిగెడుతున్నారు. ఎందుకో మైకోను చూస్తే మిలుకుమంతా పరిగెడుతున్నారు. గుర్తుపట్టారు. ఆ వ్యాపారం పరిగిన వచ్చి ఆయనకు జరిగాడు. ఏమయ్యా ఏంటి వస్తున్నావు? దైవజనుడు బాగున్నాడా? బాగానే ఉన్నాడు. ఇప్పుడే ఎక్కడో మంది వ్యవస్థలు వచ్చాడు. మా యజమానుడు 2 మరుగుల బెదిరిమన్నాడు. 2 మరుగులయ్యా, నా దగ్గర ఉన్న అంత శాస్త్రం నీకు పట్టేపో దైవజనుడితే. హల్లెలూయా. పరిగెత్తి ఆ వేడి పట్టిక లోపలెట్టుకున్నాడు. కానీ మనశాంతి ఇక్కడ ఎక్కడికి వెళ్ళావయ్యా? నేను ఎక్కడికి వెళ్ళలేదు. చాలాసార్లు ఆదివారం ఎందుకు రాలేదమ్మా? ఫ్యాక్టరీ చెప్పేస్తాం. పూటయ్యే మాటలు వేసి అదేయ్యా, మా పెద్దమ్మ వాళ్ళ కూతురు అసలు పెద్ద పిల్లవాడి సరిపోండి. మన లోకంలో ఉన్నామండి. మా అన్న పిలిచేస్తున్నారు. దేవుడు స్తోత్రం. నేను అన్నది ఇంకో పాత్రగా వచ్చేస్తాను. నేను అన్నది అనుకోండి, అద్భుతంగా ఇంకో పాత్రగా రండి మీరంటే వచ్చేస్తాను. నేను ఎన్నకుండా ఆగితాను. ఏం చేస్తాం? దేవుడు పరిగెడుతున్నాడు. పరిగెత్తి ఏం చేస్తున్నాడండి? హల్లెలూయా. ఎక్కడికి ఈ ప్రయాణము? సంతోషం లేదండి అంటున్నారు. హల్లెలూయా. మీ దేవుడు కలిసి అయ్యారనుకోండి, మీరు కలిసిగానే చేస్తారు. ఎలా చేస్తారు? మీరు దైవ సేవకులు పిలిపించు, చెప్పండి. నేను సంఘాన్ని పిలిపించు, కాబట్టి కానీ కొన్ని ఫంక్షన్లు ఉంటాయండి. ఎలా ఉంటాయి? దైవజ్ఞానం అంటే
అంటే విశ్వాసులైన మీరు వాక్యాన్ని అనుసరించి జరిగిస్తారు, లోకంలో ఎలా జరుగుతాయి చెప్పటమా? అవి మనకి హానికరంగా ఈరోజు చాలా మంది పరిగెత్తి ఏం తెలుసుకుంటున్నారండి, మనశ్శాంతి కోల్పోతున్నారు. చెప్పారా? నేను చెప్పేది అదే, మీరు దేవుని వరకు పరిగెత్తండి. హల్లెలూయా. మీరు ఎలా ఉంటారు? మీరు మర్చిపోయేటప్పుడు ఎలా ఉంటారు? మీరు సురక్షితులుగా ఉంటారు. హల్లెలూయా. మీ పిల్లలు సురక్షితులుగా ఉంటారు, మీ కుటుంబాలు సురక్షితులుగా ఉంటాయి. మనము దేవుని వైపు పరిగెత్తాలని బయలు తెలియజేస్తుంది. మహాధనవంతులు ఉన్నారు బైబిల్లో. వెండి బంగారము వస్తువులు కలిగి బహుధనవంతులు 318 మండుగురు చదువులు ఉన్నారట. హల్లెలూయా. గొప్పవాడు మమ్మల్ని దగ్గర ఉన్న సింధువుల రంగులో ద్వారములతో కూర్చుని ఉన్నాడట. హల్లెలూయా. దేవుడి ఆశ్రయం చెప్పండి. మా మధ్యాహ్నం ఖాళీ ఉంటే దేవుడితో సహవాసం చేయాలి. ఖాళీ దొరికిందంటే ఏం చేయాలనుకుంటాం మనం? మీరు చెప్పదమ్మా, దేవుడితో సహవాసం చేయాలి. అబ్రహాము ద్వారములన్నీ కూర్చున్నాడట, ఎదురు చూస్తున్నాడు దేవుడు రాకపోతే. 3 మనుషులు కనిపించారు. హల్లెలూయా. ఎవరి 2 మనుషులు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఈ 3 మనుషులు చూసి అబ్రహాము 18 అధ్యాయం 4 కాలంలో చాలా వర్షంలో మాటలను కనిపిస్తారు. 3 దగ్గర ఉన్న అబ్రహాము వాటి నుండి ఎదుర్కొంటూ పరిగెత్తి మనం ఏమనుకుంటామండి? అసలు ఏవైతే అంటారో చూద్దాం. ఏవైతే అంటారో అసలు ఏమనుకుంటున్నారు? నా కొరకే వస్తున్నారు. హల్లెలూయా. ఏం చేస్తున్నారట? పురాలతో వాకట నుండి పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షమున ఉంటే దాసులు దాటిపోవద్దు, దయచేసి నా ఇంటికి మీరు. హల్లెలూయా. ఆ 3 వచ్చాక పురాలలో వెళ్ళిపోయాడు. చాలా చెప్తున్నాను, అబ్బాయి 3 మార్కులు పిండిదాన్ని పెట్టు, 3 మార్కులు పిండిదాన్ని పెట్టి రొట్టెలు చెయ్యి. ఏ సమయం అది? మీరైతే ఏమంటారు? అసలు ఈ మనిషికి జ్ఞానం ఉండదు. మీరు అంటారు, మీరు ఎవరన్నా ఈ తీసుకొచ్చారనుకోండి, ఎండవేళ భోజనం కూడా చెప్పమని ఏమన్నారు? చెప్పంటున్నా. అసలు ఈ చైతన్యది ఎండ విన్నామా? ఇష్టమయ్యా ఉంటారా? ఇంటికి లేదు మమ్మల్ని. ఇంటికి వెళ్తే అయ్యారికి కిందలు పట్టించుకోవాలి. నేను ఎదుర్కోవాలనుకున్నాను. లోపలికి వెళ్ళి వాళ్ళు వచ్చేటప్పుడు దిగువ పెట్టి వచ్చారు. నేను దిగులు వస్తాను కదా చూస్తున్నాను. అయ్యగారు నిలబడి, అయ్యగారు ఆ ఇంటికి వస్తామండి అన్నాడు. నాకు అర్థమైపోయింది లోపల పూర్తిగా వాయించి 3 మామిడికాయలు నానబెట్టి ఏమన్నాడు? మామిడికాయ ఎంతండి అమ్మా? మామిడికాయ ఎంతండి?
అంటే 3 నాలుగులంటే మరి నానబెట్టి రొట్టెలు చేయాలట ఏ టైంలో మనం అయితే ఏమంటామండి హల్లెలూయా మరి వారికి ఆజ్ఞాపించారో లేకపోవడం తీసుకోరా ఇవన్నీ ఇదే చేస్తారు ఎవరండి దేవుడికి ఆదిత్యమిచ్చారు ఎవరు దేవుడిని కలుసుకోవడానికి అబ్రహాము పరిగెడుతున్నారు హల్లెలూయా ఈరోజు ఆశున్నారు యవనస్తుడు చెప్పండి ఈ యవనస్తుడు ఏం చేస్తున్నాడండి వెనకవాడు డబ్బున్నవాడు వయసు ఉన్నవాడు డబ్బున్నవాడు ఎన్నో కోట్లు ఉన్నాయి లోకంలో జీవించాలని కాదండి చెప్పండి పరిగెడుతున్నాడు ఏసు పరిగెడుతున్నాడు హల్లెలూయా ఆయన వెలుగు వచ్చి ఆశ్చర్యపడి మోకాళ్ళని నిత్య జీవానికి వాడుతున్నాడని నేనేం చేయాలి అడుగుతున్నాను హల్లెలూయా దేనికోసం అడుగుతున్నాడు మాట్లాడమా ఈరోజు ఎవరొస్తుంది వారికి కోరుకోవడం డబ్బున్న వాళ్ళకి కూడా ఇటువంటి కోరిక ఇంకా పూర్తి డబ్బు సంపాదన ఏమవుతున్నాడు పరలోక పౌరసత్వానికి వారసులు రావడానికి నేనేమి నేను మెంబర్లు కావాలంటే ఏం చేయాలి నేను ప్రెసిడెంట్లు కావాలంటే ఏం చేయాలి నేను డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి వ్యాపారం చేయాలంటే ఏం చేయాలి దానిలో నిత్య జీవాన్ని గురించి ఆలోచిస్తున్నాడు హల్లెలూయా నిత్య జీవాన్ని పొందుకోవడానికి కలుగుతున్నాడు ఈరోజు అన్ని భాగ్యాల కంటే గొప్ప భాగ్యం ఏంటంటే ఒక మనిషి చెప్పండి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి చెప్తున్నా అసలు చూసేదండి మీరు ఎవరితో చెప్తున్నారా నేను పరలోకవాసిని అని చెప్తున్నారా కొన్నాళ్ళకంటే ఇక్కడే ఉంటాం మనం చెప్పండి అమ్మా ఇక్కడ మనం ఉండేది ఒక 70 బ్రతుకుంటే 80 తర్వాత చెప్పండి అమ్మా తర్వాత ఎక్కడికి అంతేనండి కాదా లేకపోతే మీ సమయం అంతా వేసి ఎందుకొచ్చిన ఇక్కడికి నేను పరలోకం కోసం రావాలని ఇక్కడ కూడా వచ్చాను అమ్మాయి పెళ్లి అవుతుందని వచ్చాను అప్పులు తీరడానికి వచ్చాను అన్ని తీరిపోతాం హల్లెలూయా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మనం చనిపోయాక ఎక్కడికైనా ఈ వ్యక్తిలో ఉన్న ఆశ ఏంటంటే నేను నిత్య జీవానికి వారసులను కావాలి హల్లెలూయా లోకంలో ఆస్తులు అనుకోండి ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు పొలం ఉంటారు చాలా మంది చెప్తా ఉంటారు నాకయ్యా 5 ఎకరాల పొలం ఉంది నాకు బ్యాంకులో 10 లక్షలు ఉంటుంది డబ్బు ఇంకా కొబ్బరి తోటలు ఉన్నాయి ఇవన్నిటికీ నేను ఒక్కనే వాడుతుంది ఇక్కడ దేనికి పొలానికి డబ్బుకి కొబ్బరి తోటకి నేనే కానీ ఇక్కడ వారసులు ఎంతవరకంటే 70 ఏళ్ళలో
80 ఏళ్ళలో వారసత్వం ఉండదు. తర్వాత విషయం నాకు తెలియదు కానీ హల్లెలూయా. అయితే ఈ భూలోకంలో వారసత్వాల గురించి ఆలోచించట్లేదు. ఇదేం గురించి ఆలోచిస్తున్నాడు అని చెప్పడమ్మా. నిత్య జీవానికి అంటే పరలోకానికి వారసులు అవ్వాలంటే నేనేమి హల్లెలూయా. ఈరోజు మనందరికీ ఈ సత్యం కావాలి. దేనికి వారసత్వం కావాలి? మనకి పరలోకానికి వారసత్వం కావాలి. హల్లెలూయా. పరలోకాల నిత్య జీవానికి వారసులుగా మనం ఉండాలి. ఈరోజు పిల్లలారా ఎంతమందికి ఈ ఆశ ఉంది? ఎప్పుడు నిత్య జీవానికి వారసులు అవుతాం? మారు మనసు పొంది చెప్పండి, బాప్తిస్మం పొంది సంఘ కార్యక్రమాల్లో మనం క్రమముగా పాలు పంచుకుంటున్నప్పుడు మనం ఎలా ఉన్నాం? పరలోక పౌరుషత్వానికి వారసులుగా. హల్లెలూయా. మనం ఎప్పుడు సరిపోయినా ఎక్కడికి వెళ్తాం చెప్తున్నారా? నిజంగా ఆశంగా చెప్పండి. అబ్రహాము ఈ భూమి మీదే ఉన్నాడంటే కానీ మనసంతా మాత్రం తెలియనంత పరలోకంగా చూసుకొని ఎదురుకి రావాల్సిన పత్రికలో 11వ అధ్యాయంలో 10వ వచనంలో ఆ మాట మనం కలిగిస్తారు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడైనాడు. ఆ పట్టణము కొరకు పునాదులుగా పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూశాను. ఈరోజు మనం ఎదురు చూస్తున్నామా? నా జీవితాన్ని ముగించుకున్న తర్వాత ఇక్కడ నేను నిత్య జీవంలో ఉండాలి. ఎంతమంది ఉన్నారు? ఏమా జీవిస్తున్నాం అలాగా? ఈ భూమి మీద దేని కొరకు చాలా ఆపత్తి పడిపోతుందండి. ఈ భూమి మీద ఏం పట్టుకెళ్ళి వచ్చేది? పూర్తిగా తీసుకెళ్తావా అంటే అది కూడా ఇష్టం. ఇప్పుడు కన్ను మూస్తే ఎవరు నీ వారు కాదు, నీ కన్ను పెట్టారు బయట పడవేది తీసుకెళ్ళిపో. ఈ రోజు నుంచి ఆమెకి నాకు ఏ సంబంధము? అన్ని కట్టడిపోతాయి.
నువ్వు గ్రహించే అసలైనటువంటి ఎక్కడ ఉందంటే చెప్పండి. అందుకే యవనస్తులు యవన కాలంలో డబ్బున్నవాడు యవనున్నవాడు అంటారు. నిత్య జీవానికి వాళ్ళు వస్తున్నాడు. ఇట్లా ఎంత ఆశ్చర్యకరంగా అడుగుతున్నాడు ప్రభుత్వం. ఏమంటే ఈ నిత్య జీవాలు అంటే ఎప్పుడు మన మనసులో ఉంచుకోవాలా, ఎప్పుడు పరలోకం ఉంటుందండి మన మనసులో ఎప్పుడు ఉండాలంటారు గుర్తింపు. లేకపోతే అక్కడికి ఎవరేమంటారు చెప్పడన్నా మనం దేవాలు ఏమనుకోవాలి. దేవాల నుంచి మనం బొండాలు రావాలంటే బొండాల నుంచి ఏముండాలి, లేకపోతే వెళ్ళిపోతాము మనకి బొండాలే కాదు మర్చిపోయామనుకోండి మనం ఎక్కడికి వెళ్ళిపోతామో మనకి. అందుకనే నిత్య జీవంలో మనం ప్రవేశించాలంటే ఎప్పుడు ఎక్కడ ఉండాలి, మన మనస్సులో ఉండాలని. 11వ అధ్యాయము ఎటువంటి రాసిన పత్రిక 15వ వచనం. దయచేసి ఒక మాట ప్రార్థన చేద్దాం. వారు ఏ దేశం నుండి మన ఎక్కడ ఎక్కడిగా మన దేశం పేరేంటి, మన దేశం పేరు ఏంటండి, పరలోకము. హల్లెలూయా. మీరు ఎవరిని అడిగితే ఏంటంటే అందరూ చెప్పండి, స్వదేశం ఆంధ్రదేశం చెప్పండి. మన దేశం పేరు ఏంటండి, హల్లెలూయా. చెప్పండి. వారు ఏ దేశం ఉండవచ్చు, జ్ఞాపకం ఉంచుతున్నాయా మళ్ళా వెనుకకు వారికి వీలు కలుగుతాడట. హల్లెలూయా. మర్చిపోయారనుకోండి వీలు లేదు. మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడు ఎక్కడుకోవాలన్నాను నాకన్నా ఎప్పుడు ఉంచుకోవాలండి, దేవుడు ఉంచుకోవాలి. నువ్వు పర్చేస్ చేస్తావని మాట్లాడమని పేరు పెట్టారు. ఒకసారి వచ్చి మందులు గొడవ ఫోటోలకు పనిచేయి మాత్రం ఏం పెట్టారు, పర్చేస్ చేశారు. దేవుడు ఉంచుకోవాలి. ఒక్కరికి చెప్పండి అలా మనసు నందుకుంటే మనసు ప్రార్థన బయట వెళ్ళిపోవాలంటే అది వెళ్ళిపోతాడు. చెప్పండి మనం ఎంచుకోవాలండి జ్ఞాపకం. ఇట్లా మళ్ళా దానికి మనం ఏం కలుగుతాంటండి, మీరు కలుగుతారు. అందుకని ఈ లోకం లోకం కాదు అసలు శాశ్వతము నైట్ శాశ్వతం
అయితే అన్నాడు, ఈ భూమి మీద మీకు డబ్బు కావాలా ఇస్తాను, ఇల్లు కావాలా, మీ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలా, చెప్పండి, వాహనాలు కావాలా, వస్తువులు కావాలా, అన్నీ మీకు ఇస్తాను. కానీ ఏమంటే మొదట నా రాజ్యాన్ని, నా నీతిని ఎప్పుడంట మనం ఏం చేస్తున్నాం? ముందు ఇవన్నీ వెతుకుతున్నాం. చెప్పండి, ఏం చేస్తున్నామా? ఆయన మొదటి నేను నా రాజ్యాన్ని జరగక తర్వాత అవన్నీ నేను నీకు ఈరోజండి నీ అవసరాలు నీకు తెలియకపోవచ్చు, నా అవసరాలు నాకు తెలియదు. కొన్ని కొన్ని గృహప్రవేశం తిన్నప్పుడు భార్య పక్కన ఎవరు పట్టుకుంటారు. నేను రిఫండ్ పెట్టమన్నాను కదా అంటాడు. అది ఇచ్చేవా రోజులప్పుడు అన్ని తెచ్చి అది ఉపయోగపడుకోవాలి. ఏమైనా ఇచ్చడానికి అప్పుడు చెప్పులు పడతారండి. ఏసు ప్రభు గురించి చేస్తారు, అక్కడ ఒక చిత్రం చేస్తారు. అక్కడ అది పెట్టేది అక్కడ అడుగుతున్నట్టు దేవుడైనా నా అవసరాలు ఏదో నాకు తెలియలేదు, అవసరానికి రంగా నా అవసరం ఏదో నాకే ఎవరు తెలుసు. అసలు మీరు కరెక్ట్ గా జీవించాలి, నేను కరెక్ట్ గా జీవించాలి. కానీ మనకి ఏది పొడవా ఎందుకండి ఆయన ఉన్నంత కాలం అంటే ఆయన అంతం లేదు, నిన్న నేడు నిరంతరము. ఆయనకి ఎవరు లేదు, అవమానం లేదు, వృద్ధాప్యం లేదు, పాలు లేదు. ఇప్పుడు నిన్న నేడు నిరంతరము ఒకే రకమైన మారని దేవుడు. అదే మనం మాట్లాడుతాం. 4,000 వాక్యం చేస్తే 4 రూపాయలు కనిపించిందంటే, ఆరోగ్యం మెరుగుపడిందంటే, మౌతులు గుర్తించారంటే దేవుడు మాట్లాడు. ఆయన అందుకే అలాంటి గొప్ప దేవుడిని మాట్లాడు. డబ్బుకు ఒక లెక్కలు పెట్టేసేటప్పుడు ఎవరొస్తున్న మాట మర్చిపోయాడు. జీవానికి వారానికి ప్రభు చెప్పారు, నన్ను అనుసరిస్తారు, ఆత్మీయులను ప్రభు భార్యలను అనుసరిస్తున్నాను. మీకు నేను అబ్బా ఏం క్రమం అండి, ఎప్పుడు అనుసరిస్తున్నాడట? నాకు ఇంకేమైనా పొలం ఉంటే చేస్తాను. ఇవన్నీ సాగుతున్నాయి. ఇంకేనా మన పరుగు ఏమైపోయింది శివజనాల్లో? చెప్పండి, మనం వేస్తున్న ప్రతి అడుగు ఎవరిలో చేయాలి? అది చెప్పండి, మనం వేసే ప్రతి అడుగు ఎవరిలో చేయాలి? సంవత్సరంలో ఏమైతే పరిగెడతాము? చెప్పండి, నిత్య వాడికి మనము వారసులే కానీ ఎప్పుడు ఆ వారసత్వాన్ని మర్చిపోకుండా ఎక్కడిపోవాలి మన ఉదయంలో. అప్పుడు మనం పనిలో నేను ఇస్తున్నాను మీకు